నమస్తే మేడం. నమస్తే సార్. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ నిరసన జరుగుతుంది మేడం? మేము గత 20 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాము. మరి దీనికి ఏమైనా పరిష్కారం ఏమైనా దొరికిందా? పరిష్కారం దొరకాలని ఆశిస్తున్నాము. మామూలుగా మెయిన్గా మేము 3.5 సంవత్సరాల నుంచి దశల వారీగా మా ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మంత్రులకు వినతి పత్రాలు, తర్వాత సమ్మె నోటీసులు ఇవ్వడము, సచివాలయ ఉద్యోగస్తులకు, మా పీడీ మేడం వారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీకి, ప్రతి అధికారికి మేము మా సమస్యలను పరిష్కరించండి అని మేము విన్నవించుకున్నాం. లాస్ట్గా మేము సమ్మెకు దిగినాము. డిసెంబర్ 8 నుంచి సమ్మె అనుకున్నాము, కానీ తుఫాను వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకొని డిసెంబర్ 11 నుంచి మేము సమ్మెలోకి వచ్చినాము. ఇప్పటికి 20 రోజులైంది మా సమ్మె. మెయిన్ మా సమ్మె ముఖ్య ఉద్దేశం ఏమంటే మమ్మల్ని గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేది మా మెయిన్ డిమాండ్. తర్వాత 2017 సంవత్సరం నుంచి టీఏడిఏలు లేవు. తర్వాత గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలి అని తెలియజేసింది. ఆ గ్రాట్యుటీ మాకు అమలు చేయాలి. కానీ ప్రభుత్వము మాకు చర్చలకు ఇప్పటికి 3 సార్లు పిలిచింది. 3 సార్లు పిలిచినా మాకేం చెప్పినారు, ఆయాలకు ఉన్నారు, ఆయాలకు వయోపరిమితి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతామన్నారు. తర్వాత మా పదవీ విరమణ 60 ఏళ్ళకు ఉంది. 60 ఏళ్ళ నుంచి 62 సంవత్సరాలకు పెంచినారు. మేము 40 ఆయాలకు వయోపరిమితిని స్వాగతిస్తున్నాము. 62 ఏళ్ళ స్వాగతించడం అనేది లేదు. ఈ 60 ఏళ్ళకు ఇప్పుడు చేయడమే ఈ అనారోగ్యాలతో ఇబ్బందిగా ఉంది. కానీ మేము మీ సమస్యలని పరిష్కారం చేసినాం కాబట్టి మీరు సమ్మె విరమించుకొని మాకు విధుల్లోకి చేరండి అంటున్నారు. ఎంతమంది ఉంటారు మండలానికి? ఇప్పుడు మా మండలం టీచర్లు ఆయాలం కలిసి 150 మంది ఉన్నాం. ఒక మండలంలో 150 మంది. ఒక జిల్లాలో ఎంతమంది ఉంటారు? జిల్లాకు మొత్తం అంటే ప్రాజెక్టులు మా ప్రాజెక్ట్ వచ్చేసి స్టేట్ మొత్తంలో 1,10,000 మంది ఆయాలు, మినీ సెంటర్లు అన్నీ ఉన్నాం. అంతమందిని మేము రోడ్ల మీదనే ఉన్నాము. మంత్రులకు నిరసన తెలియజేస్తున్నాము. అందరికీ చేస్తున్నా మంత్రులు ఏమంటున్నారు, అసలు మేము ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడలేదు అంటున్నారు. కానీ ఇంతమంది రోడ్డు ఎక్కినాము, ఆడపడుచులము, ముఖ్యమంత్రికి తెలియకోకుండా ఉంటుంది అని మేమైతే అనుకోవడం లేదు. తెలిసి ఉంటుంది, కానీ మమ్మల్ని పిలిచి మాట్లాడేకి మాత్రం ఆయనకు టైం దొరుకుతలేదు. ఆడపడుచులు అక్క చెల్లెమ్మలు అంటున్నారు, కానీ అంగన్వాడీ వాళ్ళం మేము ఆడపడుచులుగా అక్క చెల్లెమ్మలు ఆయన దృష్టిలో కనపడతలేము. మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించవు, అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ. ఎందుకంటే మేము అంగన్వాడీ మా ఆధార్ కార్డు కొట్టంగానే మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేది వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులం అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతం ఇవ్వండి, అట్లన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. అది లేదు. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటున్నాం. అది లేదు, ఏదీ లేదు. మీకు ఇచ్చే 11,500 రూపాయలు ఇదే ఎక్కువ అన్నట్టు సచివాలయం వాళ్ళు మాకు మీ జీతాలు మీకు ఎందుకు, 10వ తరగతి చదువుకున్నారు, మీకు ఎంత జీతము, ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తున్నారు. మీరు మాకు మద్దతు తెలియజేయకున్నా పర్వాలేదు, కానీ మమ్మల్ని హీనంగా చూడొద్దండి. 47 సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ అనేది సంస్థ ఇది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి ఏదో ఒక అంగన్వాడీ సెంటర్లో ఉద్యోగిగా సెంటర్లో పేరు నమోదుగానే ఉంటారు. కానీ మా పనిని ఎవరు గుర్తించడం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, తర్వాత ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం వచ్చినా ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే వాళ్ళు వారధులుగా అంగన్వాడీ వాళ్ళం ఉంటున్నాం. కానీ ఇప్పుడు మా కడుపు గాలి ఇప్పుడు పెరిగిన రేట్లకు అనుగుణంగా లేదు. 11,500 రూపాయలతో మేము ఎలా బ్రతకగలము, అది ఎవరు ఆలోచిస్తలేరు. అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి, కానీ అంగన్వాడీ వాళ్ళ జీతం మాత్రం గొర్రెతోక బెత్తడంతగానే ఉంది. అంగన్వాడీ వర్కర్కు 11,500 జీతం ఇస్తాడు. జీతం ఇస్తే ఒక కుటుంబంలో 11,500లో 5,000 ఇంటి రెంటే పోతుంది. సొంత ఇంటికి ఎవరికి వాళ్ళకు కనీసం ప్లేసులు ఇచ్చి కూడా మళ్ళీ అంగన్వాడీలకు ప్లేసులు వద్దు, ప్రభుత్వ ఉద్యోగులని తీసేసుకున్నప్పుడు మేము రెంటింట్లోనే ఉండాలి కదా. రెంటింట్లో ఉన్నప్పుడు 11,500లతో 5,000 రెంట్కి పోతుంది. స్కూలు రెంట్ అయితే స్కూల్కి 5,000 రెంట్ పోతుంది. ఇప్పుడు మిగిలేదు ఎంత, 1,500. ఆ 1,500 కూడా గ్యాస్కు మేమే పెట్టుకోవాలి, కూరగాయలకు కూడా మేమే పెట్టుకోవాలి. అప్పుడు ఆ 1,500 కూడా దానికైతే, అంటే మేము ఉచితంగా ఊడిగం చేసినట్టే ఇప్పుడు ఈ 11,500లతో. అట్లాగే హెల్పర్స్కు 7,000 వస్తుంది. 7,000 వచ్చినప్పుడు వాళ్ళైనా కూడా ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే 7,000, ఇంటి రెంట్కి 3,000, చిన్న ఇల్లు తీసుకున్న వాళ్ళు 3,000 అయిపోతుంది.
వాళ్ళు 4,000తో పిల్లల్ని ఎలా బ్రతికిస్తారు, చదువులు ఎలా చదివిస్తారు? ఇప్పుడు కూడా ఆయాలకు 7,000 జీతం అయినా కూడా వాళ్ళకు చేయూత ఆసరా అనేటివి లేకుండా చేసినారు. అప్పుడు ఇంత తక్కువ జీతంతో మేము సంక్షేమ పథకాలకు నోచుకోలేదు. ఇంత తక్కువ జీతంతో ఎలా బ్రతకాలి? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక కుటుంబం బ్రతకాలంటే 26,000 జీతం కనీస వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మేము దానికోసమే రోడ్లకి పోరాడుతున్నాం తప్ప ఆయన దగ్గర వేరే కోరిక ఏం కోరతలేము. మా కోరికలు న్యాయమైనవనే కోరుతున్నాం మేము. ఆయన కూడా 7,000తో బ్రతకలేదు. 7,000తో ఏం బ్రతకతారు? ఇప్పుడు సరుకులు ఒక్క కూరగాయ కొనాలంటే కిలో 80 రూపాయలు ఉంది. ఒక నలుగురు ఉంటే 1 కిలో పడుతుంది. దానికైనా కూడా సరిపోదు. అందుకని మా కోరికలు న్యాయమైనటువంటి మేము 20 రోజుల నుంచి కూడా ఈ సమ్మెలో చెప్తూనే ఉన్నాము. కానీ మా జగనన్న గారు ఇంకా కిందికి దిగి రాలేదు. ఎప్పుడు దిగుతారో ఏమో మాకు తెలియదు. అంతవరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామనే చెప్తున్నాము. మాది మినీ సెంటర్లోనా మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ మాకు శాలరీ వేసేది 7,000 రూపాయలు ఇస్తారు. మాకు మేము చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము 17 ఏళ్ళు అవుతుంది, 17 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ వర్క్ టీచరా? మీరు? మేము 2 చేస్తామన్నా. టీచర్ పని, ఆయా పని 2 పనులు చేస్తాం మేము. మాకు మినీ సెంటర్, మెయిన్ సెంటర్ చేయాలని సంవత్సరం నుంచి అంటున్నారు. కానీ ఇంతవరకు ఏం లేదు. జీవో ఇస్తామన్నారు, అది కూడా లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. మేము పిల్లల్ని తెచ్చుకోవాలి, మేమే వంట చేయాలి, మేమే స్టాక్ ఏమొచ్చినా తీసుకొని వెళ్ళాల్సింది మేమే. అన్నీ ఇబ్బంది పడుతున్నాం మేమైతే. అయితే మీకు ఇప్పుడు వచ్చే జీతం ఎంత? 7,000 జీతమే. ఆయా జీతం ఇస్తారు, 2 పనులు చేయించుకుంటారు మాతో. మీరు 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అవును. ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు ఎంత? మాకు జాయిన్ అయినప్పుడు 500 ఫస్ట్. 500 నుంచి ఇప్పుడు 7,000 వచ్చింది. 7,000 అయినా కూడా మాకు చాలా కష్టం అన్న. ఆటో ఏదైనా తీసుకోవాలంటే స్టాక్ మొత్తం మేమే బాడీలు పెట్టుకొని తీసుకోవాలా. నాది 3 కిలోమీటర్లు కూడా వెళ్ళాలి నేను. ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్తో పాటు మినీ వర్కర్ కూడా ఉంటుంది. మినీ వర్కర్కి ఏమైంది? ఆయా పని ఆమెనే చేయాలి, టీచర్ పని ఆమెనే చేయాలి. అప్పుడు ఇచ్చేది ఆయా జీతమే, కానీ టీచర్ జీతం ఇవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. కానీ లేబర్ యాక్ట్ ప్రకారమే 8,000 ఉన్నప్పుడు 7,000 ఇస్తే ఎలా జీవనం సాగించాలి? ఆమె వర్కర్ పని చేయాలి, ఆయా పని చేయాలి, 2 పనులు చేయాలి. పిల్లల్ని పిలుచుకురావాలి, అంట్లు తోముకోవాలి, వంట చేసుకోవాలి, అన్నీ ఆమెనే చేసుకోవాలి. ఏమైనా స్టాక్ వచ్చినా రెస్పాన్సిబిలిటీ వానికి. కాకపోతే మేమేం అడుగుతున్నాము? ఎక్కువ జనాభా ఉన్నాను మెయిన్ సెంటర్గా చేసి ఆయన ఇవ్వమంటున్నాము. లేదంటే అంగన్వాడీ మినీ టీచర్ కూడా టీచర్తో పాటు జీతం ఇవ్వమనే కోరుతున్నాము. ఇప్పుడు ఆశా వర్కర్ల పిల్లలకు అమ్మఒడి పథకాలు ఇవన్నీ వర్తిస్తాయా? మేము తక్కువ జీతంతో ఉన్నాము. కాకపోతే ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. దాంట్లోన వచ్చే జగనన్న ఇచ్చే మామూలుగా వితంతు పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ ఏవి కూడా వర్తించడం లేదు. అమ్మఒడి వర్తించడం లేదు. 45 సంవత్సరాల నుంచే చేయూత కానీ ఏమీ కానీ వర్తించలేదు. ఆ వచ్చే 7,000తో ఆ 11,500తోనే బ్రతకాలి. మా పిల్లలు చదవాలన్నా కానీ మేమే ఖర్చు పెట్టుకోవాలి. ఆయనైతే ఏం మాకు ఇచ్చింది ఏమి లేదు. విద్యా దీవెనతో సహా మొత్తం మాకు అసలు ప్రభుత్వ పథకాలే, సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. అట్లాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాం. అవి గుర్తిస్తే మేమేం అడగం కదా. సంక్షేమ పథకాలు కూడా అందరిలాగానే రేషన్ కార్డులు తీసేస్తారు. ఇప్పుడు రేషన్ కార్డు ఒక్కటే మిగిలిచ్చినాడు మాకు. సంక్షేమ పథకాలు అయితే ఏవి రావడం లేదు, ఇవ్వడం లేదు. కనీసం అట్లీస్ట్ ఇళ్ల స్థలాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. రేషన్ వస్తుందా మీకు? రేషన్ అయితే వస్తుంది. ఆ రేషన్ కూడా తీసేసింటే మేము ధర్నాలు చేసి రేషన్ కార్డు కూడా మాకు తీసేసినారు. రేషన్ కార్డు తీసేసినప్పుడు కూడా మాకు ఇచ్చేది ఎంత? 11,000 రూపాయలు. మమ్మల్ని ఎట్లా ఉద్యోగస్తులుగా గుర్తించి మీరు రేషన్ కార్డు తీసేస్తారని ఆ రేషన్ కార్డు నిలుపుకోనికి కూడా ధర్నాలు చేసి 2 నెలలు ధర్నాలు చేసి ఆ కార్డులు ఒక్కటి ఆపినారు. లేకపోతే రేషన్ కార్డు కూడా లేదు మాకు. ఎటువంటి సంక్షేమ పథకము లేదు, ఏవీ లేవు. ఊరికే ఇచ్చే 11,000తో మీరు బతకండి. 11,500 టీచర్కి, ఆయాకు 7,000 ఇస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగస్తులు. మరి ఇప్పుడు మాకు ఇచ్చింది ఈయన 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చినారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని హామీ ఇచ్చినాక 1,000 రూపాయలు మాత్రమే పెంచినారు. కానీ అందరికేమో నేను 7,000 నుంచి 11,000 పెంచినా అని చెప్తున్నారు. ఆయన ఇచ్చింది 1,000 రూపాయలే. ఇప్పుడు తెలంగాణలో 13,650 రూపాయలు వర్కర్కు ఉంది జీతము. ఇప్పుడు వాళ్ళకంటే 1,000 రూపాయలు పెంచుతా అన్నప్పుడు నువ్వు కనీసం 14,000 పెంచాలా? లేదు, నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఇంత జీతం మీకు ఇవ్వలేను, ఏదో ఒకంటే అగమ్మ మీరు ఇన్ని సమస్యలు, ఇన్ని డిమాండ్లు ఉన్నారు కదా, నేను ఇంత జీతం ఇవ్వలేను,
ఇగో ఇంతవరకు ఇస్తాను, ఒక 13,000 ఎంతో ఇస్తాను, తర్వాత మన గవర్నమెంట్ వస్తే మాట్లాడతామో లేకపోతే తర్వాత చూద్దామని ఎటువంటి హామీ అంటూ ఏమీ ఇవ్వడం లేదు. ఒళ్ళు కలిసి ధర్నాలు చేస్తున్నారని మహిళలను కూడా చూడకోకుండా అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమైన మాట? మంత్రులు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? వాళ్ళను కూడా ఇట్లా అంటే వాళ్ళు ఊరుకుంటారా? చిన్న జీతంతో బతుకుతున్నామని హేళన చేస్తున్నారు. గత ఎన్నో ప్రభుత్వాలను దించిన సత్తా అంగన్వాడీలకు ఉంది. గత ప్రభుత్వం దిగిపోయిన దానికి ఇప్పుడు ఉన్న దానికి ఎంత ఉందో ఆయన ప్రభుత్వం ఈరోజు ఉంటుందా పోతుందా అనేది ఆయన తర్వాత భవిష్యత్తులో తేల్చుకోవాలా. ఇదే విధంగా అంగన్వాడీల పట్ల చిన్న చూపు చూస్తే మాత్రం ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మేము మా న్యాయమైన కోరికలు నెరవేరేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అని యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాం.